నిన్న సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. అయితే సిటీలోని ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో రివ్యూ తర్వాత మంత్రి తలసాని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈరోజు 11 గంటలకి యాంటీ టెర్రరిజం డే అబ్జర్వేషన్ సందర్భంగా 2 నిమిషాలు మనం ప్రతిజ్ఞ తీసుకొని మౌనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి అందరు నిలబడి చేతులు ముందర పెట్టి We, the people of India, having abiding faith in our country's tradition of non-violence and tolerance, hereby solemnly affirm to oppose with our strength all forms of terrorism and violence. We pledge to uphold and promote peace, social harmony and understanding among all fellow human beings, and fight the forces of disruption threatening human lives and values. Thank you. గౌరవనీయులు హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ గారికి, మన కమిషనర్ జిహెచ్ఎంసి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, సతీష్ గారికి, నరేందర్ మోహన్ గారు, డీసీపీ రవికుమార్ గారు, ఎస్ఎల్ఎన్ రెడ్డి గారు, మనోహర్ గారు, ఎన్డీఆర్ఎఫ్ బిహార్ సింగ్ గారు, వారి సిబ్బందికి, వాటర్ వర్క్స్ ప్రభాకర్ గారికి, ఇతర అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ, మీడియా మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి ఒక 16-17 నిమిషాలు మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. గాలి కానీ వర్షం. అయితే హైదరాబాద్ సిటీలో ఇన్సిడెంట్ జరిగిన షార్ట్ టైం ఒక 5-6 నిమిషాల లోపునే అధికారులందరూ రోడ్ల మీదకి రావడం, బస్తీలలోకి రావడం, మరి తీసుకుంటున్నటువంటి ప్రికాషన్స్ కూడా మీకు అందరికీ తెలుసు. ఇంత పెద్ద ఎత్తున విపత్తు రావడం, ఆ స్పీడ్ కూడా ఒక 100 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చినటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలలో, మేజర్గా జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగినటువంటి ఆ యూనిపోల్ ఓడింగ్, మరి కొన్ని వెహికల్స్ కూడా డ్యామేజ్ కావడం, ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కంట్రోల్ రూమ్ వెంటనే ఎక్కడెక్కడ ఏది జరిగినా కానీ సంబంధిత అధికారులందరూ ఆ ఫీల్డ్ లో ఉండే విధంగా మరి ప్రికాషన్స్ తీసుకున్నటువంటి విషయం మనందరం చూడడం జరిగింది. హైదరాబాద్ లో మేము అనేక సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలలో కూడా పనిచేసినటువంటి సందర్భంలో రిలీఫ్ మీద కానీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానివ్వండి, చాలా లేటుగా రెస్పాండ్ అవుతుండే. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు, మనకు టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కాబట్టి ఫీల్డ్ లో అందరు అధికారులు ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాలని వేగవంతం చేసి
ఎందుకంటే చాలా ప్రాంతాలలో మరి చెట్లు పడిపోవడం, ట్రాఫిక్ కొద్దిగా డిస్టర్బెన్స్ జరగడం, 355 మరి ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోవడం, 3 ఓడింగ్స్ కానివ్వండి, ఒక 2 వ్యక్తులు చనిపోవడం, ఇవన్నీ జరిగినాయి. అయితే నేను మీడియాకంతా రిక్వెస్ట్ చేసేది ఒకటే, సమాజంలో మీడియా కూడా ఒక భాగం. నిన్న ఎస్టర్డే నైట్ చూస్తుంటే కొంత, అంటే అందరూ అనను కానీ కొంత సెక్షన్ ఆఫ్ మీడియా హైదరాబాద్ ఇది విశ్వనగరం అంధాకారం అయిపోయిందని, లేకపోతే కొంత అధికార యంత్రాంగం కొన్ని ప్రాంతాలలో ఇమ్మీడియట్ గా రెస్పాండ్ కాలేదనేటువంటిది కూడా కొంత చూసినాం. అయితే నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం కూడా సొసైటీలో ఒక భాగం. మీరు కూడా బాధ్యతగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కొద్దిగా మన నోటీసులకు వచ్చినటువంటివి కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్, ఇక్కడ మీడియా సెంటర్ మన ఇక్కడ ఒకటి కంట్రోల్ రూమ్ ఉన్నది కాబట్టి, లేదంటే సంబంధిత అధికారుల నంబర్లు కూడా మీడియా మిత్రులకు తెలుసు. కొన్ని మీడియాలలో స్క్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంది? మీకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో మరి మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, లేకపోతే పోలీస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్, ఈ ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఇమ్మీడియట్ గా జరిగినటువంటి ఒక 3-4 గంటల సమయంలో మరి అక్కడ కొంత కటింగ్ మిషన్స్ కూడా తీసుకొచ్చి అవి కట్ చేసి దాన్ని రిమూవ్ చేయడం, మీకు ఇది ఎంతో మేజర్ సమస్య మీకు అందరికీ తెలుసు. అయితే ఇప్పటికే మెయిన్ రోడ్స్ కానివ్వండి, పబ్లిక్ తిరిగేటువంటి ప్రతి ప్రాంతంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇమ్మీడియట్ గా రెస్టోర్ చేయడం. రెండోది ఇక్కడ ట్రాఫిక్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, కమిషనర్ గారు కోఆర్డినేట్ చేసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. దీంతో పాటు కొన్ని బస్తీలో కాలనీలో చెట్లు పడిపోయినాయి, ఇప్పటికి ఉన్నాయి, అవి రాత్రి నుంచి చేసుకుంటూ వస్తుంది. అయితే ఇది ఎప్పుడైనా కానీ ప్రభుత్వం కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, కొన్ని ప్రాంతాలలో పరిమితమైనటువంటి ప్రాంతాలలో జరిగినప్పుడు మాత్రం అది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ నీకు ఎంటైర్ సిటీ ఎక్కడ చూసినా ప్రతి గల్లీలో ఒక ఏరియా అని కాదు, అన్ని ప్రాంతాలలో మరి ఈ యొక్క గాలి రావడం, వర్షాలు రావడం, దీనివల్ల కొంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరగడం. అయితే రిలీఫ్ మెజర్స్ కూడా తీసుకోవడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కూడా అలర్ట్ చేయడం, దాంతోపాటు కార్పొరేషన్ ఉన్నటువంటి ఇప్పుడు 100 మీకు ఇంతకుముందు పోలీసు ఉపయోగించేటువంటిది ఈ రోజు దాన్ని మల్టిపుల్ గా ఉపయోగించాలన్నటువంటి ఉద్దేశంతోనే అది కార్పొరేషన్ కూడా మరి జరుగుతున్నటువంటి, ఇప్పటికే నాకు ఇంతకుముందు మనకు కొన్ని ఏరియాలు చూపించారు, తారకరామ థియేటర్ దగ్గర కూడా ఏదో సమ్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఇప్పుడే. అయితే వెంటనే అక్కడికి అధికారులు వెళ్ళిపోవడం, ఇమ్మీడియట్ గా మనకు రావడం, అంటే టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కాబట్టి కొద్ది కమ్యూనికేషన్ కూడా ఈజీగా, అంటే అధికారులను పంపేయడానికి కానివ్వండి, జరిగేటువంటి పరిణామాలు కానివ్వండి. అయితే దీంతో పాటు నేను అధికారులకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎందుకంటే ఇది అనుకోని జరుగుతున్నటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కింద మన సబార్డినేట్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడు అంటే మన ఉద్యోగ టైం అయిపోయినా కానీ సంబంధిత ఏరియాలో పనిచేసేటువంటి అధికారులు కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఆఫీసులకు రావడం, రాత్రి అయితే పొద్దున్న 4 గంటల వరకు పనిచేశారు. ఈ విధంగా అవసరం అనుకుంటే కొంత లేబర్ని, అంటే స్టాఫ్ లేకపోయినా కానీ కొంత లేబర్ని కూడా అడిషనల్ గా తీసుకోవడం. నేను శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్న, ఎలక్ట్రిసిటీ మన ఇక్కడ ఏంటంటే కొద్దిగా పాతకాలం నుంచి ఉన్నటువంటి పోల్స్ ఉన్నాయి, అవన్నీ కొంత బెండ్ కావడం లేదు, దాని వైరింగ్ అంతా వెళ్ళిపోవడం, కొంత రకరకాల సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి అది కొద్దిగా మీరు ఇమ్మీడియట్ మీ కింద వాళ్ళు ఉన్నటువంటి అధికారులకు అందరికీ మీరు ఆదేశాలు ఇస్తే, అవసరం అనుకుంటే మీ దగ్గర స్టాఫ్ మరి ప్రాపర్ గా కొంత చేస్తుండ్రు, ఇంకా లేకపోతే కూడా మీరు అడిషనల్ గా తీసుకున్నటువంటి డైరెక్షన్స్ వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని అక్కడికి వెళ్ళినప్పుడు సిబ్బంది లేరు, మాకు ఇంతే స్టాఫ్ ఉన్నారు అనేటువంటిది కాకుండా కొద్దిగా ఏంటంటే ఈ స్తంభాలు కూడా బెండ్ అయిపోయినాయి, మీ ఆల్రెడీ పోల్స్ పడిపోయినాయి చాలా ప్రాంతాలలో. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. రెండోది మన మెట్రో వాటర్ వర్క్స్, ఈ నాలాస్, అదేవిధంగా కలెక్టర్ గారు
మెట్రో వాటర్ వర్క్స్ మరి నాలాస్ కూడా ఏవైతే ఈ ట్రైన్స్ ఉన్నాయో అవి కూడా డీసిల్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి కొద్దిగా ప్రికాషన్స్ కూడా చాలా సీరియస్ గా తీసుకోండి. కొద్ది స్టాఫ్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది అధికారులకు, మీరు స్టాఫ్ లేకపోయినా కానీ కొద్దిగా అడిషనల్ స్టాఫ్ ని తీసుకోవడం ఇదంతా మరి చేపట్టడం. రెండోది కలెక్టర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో రిలీఫ్ మేజర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి నేను మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నోటీసులకు కూడా వస్తే దయచేసి మీరు కూడా కొద్దిగా ఈ కంట్రోల్ రూమ్ కానివ్వండి, అధికారులకు కానివ్వండి మరి కొద్ది కమ్యూనికేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కానివ్వండి, ట్రాఫిక్ కూడా చాలా పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మనకు జూన్ లో చాలా ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయని చెప్పి ఇప్పటికే మనకు ఆ ప్రిడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇవి అనుకోకుండా వచ్చేటువంటి సంఘటనలు కాబట్టి తగిన జాగ్రత్తలు. రెండోది మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు మరి ఇంట్లో మన క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని నిన్న జరిగిన సంఘటన మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. మంత్రి గారు ఇక్కడ యుఎస్ వెళ్ళారు కాబట్టి మరి వారు కూడా పొద్దున్నే ఫోన్ చేసి జరిగినటువంటి దీని మీద మరి ఎప్పటికప్పుడు పర్సూ చేయడానికి వారు కూడా ఆదేశాలు ఇవ్వడం. మేయర్ గారు నిన్న ఫీల్డ్ లో ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఎప్పటికప్పుడు వీటి మీద జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే రాత్రి ఏం జరిగిందంటే నేను సమ్ సెక్షన్ ఆఫ్ మీడియా గురించి ఎందుకు మాట్లాడినంటే హైదరాబాద్ అంధకారం అయిపోయినట్టు, లేకపోతే ఎక్కడ కరెంటు లేనట్టు కొన్ని ఛానల్స్ లో నేను చూసిన. అటువంటి ఏముండవు. కరెంట్ ఎందుకు తీసేస్తారు మీకు అందరికీ తెలుసు. ఇటువంటి బాగా రేన్స్ వచ్చేటువంటి సందర్భంలో ముందు జాగ్రత్త చర్య, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం కానీ, షార్ట్ సర్క్యూట్ కావడం కానీ మరి దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్య కింద తీసుకుంటారు. అయితే మీకు 2 గంటలలో రెస్టోర్ చేశారు, కొన్ని ప్రాంతాల్లో 3 గంటలలో రెస్టోర్ చేశారు. అంతేగాని కరెంటు మీరు కొన్ని నేను స్క్రోలింగ్ కూడా చూసిన, మినిస్టర్ క్వార్టర్స్ లో కూడా కరెంట్ లేదు. ఇక్కడ మినిస్టరా, ఎమ్మెల్యేనా, ఎంపీ అనేది ఇక్కడ ఉండదు. ఎందుకంటే ప్రకృతి దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. ఈ రోజు ప్రతి సిటిజన్ మీద ప్రతి వాళ్ళకు ఉంటుంది కాబట్టి దీంతో పాటు ఏదైతే వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి, లేకపోతే రోడ్ల మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఇటువంటివి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రెండోది వ్యాపార సంస్థలు కూడా ఇప్పుడు ఆ యూనిపోల్ పడిపోయింది, దాన్ని కొద్దిగా జాగ్రత్తగా అంటే ఇటువంటి మళ్ళీ ఏమైనా భవిష్యత్తులో జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని స్ట్రెంత్ ప్రాపర్ గా ఉందా లేదా మీ దగ్గర ఉన్నటువంటి అన్ని చూసుకోండి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు లక్కీలీ ఏంటంటే కొంత వెహికల్స్ మీద పడ్డది, అక్కడ మనుషులు ఉంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతోని ప్రభుత్వం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చాలా ఇటువంటి జరిగినప్పుడు మాత్రం చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రత్యేకించి హైదరాబాద్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. ఈ దృష్టితోనే ఎప్పటికప్పుడు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇమ్మీడియట్ గా అటెండ్ చేయడం. రెండోది మీ కొత్త టెక్నాలజీని కూడా వాడుకున్నటువంటి సందర్భం. ఇంతకుముందు నాలాస్ చూస్తే రొటీన్ గా నాలాస్ తీస్తుండే, డబ్బులంతా మిస్యూజ్ అయ్యి నాలాస్ అంతా రొటీన్ గా ఏదో మీద మ్యాన్ పవర్ పెట్టి చేస్తుండే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి కొంత బయట నుంచి కూడా ఈ మిషనరీ తీసుకురావడం, కింది వరకు తీసేటువంటి కార్యక్రమాలు చేపట్టడం. మరి దీంట్లో మరి కమిషనర్ గారు, మేయర్ గారు మీకు అందరికీ తెలుసు ఎప్పటికప్పుడు ఫీల్డ్ లో ఉండి ఇటువంటి కార్యక్రమాలలో నిమగ్నం కావడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు మీరు కూడా మీ బాధ్యత కింద కొద్దిగా మీడియా కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి మీడియా ఇద్దరు అనుసంధానంగా ఉండి మన కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి చిన్న ఏదైనా జరిగినప్పుడు కూడా మీరు ఇమ్మీడియట్ మీ నోటీసులో వచ్చినటువంటి కొద్దిగా మీరు ఎప్పటికప్పుడు అధికార దృష్టికి కానివ్వండి మా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీరేమన్నా అడిగితే అడగొచ్చు, మిగిలినది ఆఫీషియల్స్ మీటింగ్ ఉంటుంది కాబట్టి. అది మేము రెక్టిఫై చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు.
నేను చెప్పేది ఏంటంటే ఓకే, ఇప్పుడు ఇటువంటి ఏంటంటే నేను చూస్తే నిన్న వర్షం కూడా 10 నిమిషాల వరకు, అంతకుముందు ఒక 5-10 మినిట్స్ వరకు ఎండ ఉన్నది, చాలా బాగుంది. బట్ క్లైమేట్ మాత్రం వర్షం వచ్చే సూచన మాత్రం ఉంది. కానీ ఇన్ని వేల సంఖ్యల, ఇన్ని వందల సంఖ్యలో ఇమ్మీడియట్ గా తీసుకున్నటువంటి చర్యలు ఉండవు. జరిగిన తర్వాత ఏంటంటే కొంత ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ పరిస్థితి మీకు అందరికీ తెలుసు. అక్రమంగా జరిగినటువంటి కట్టడాలు కావచ్చు, లేకపోతే నాలాల మీద కట్టినటువంటి కట్టడాలు కావచ్చు, ఫ్లో కూడా ఉండాలి. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. భవిష్యత్తు కాలంలో దీని మీద ఎప్పటికప్పుడు సీరియస్ గా ఉండాలనే కొద్ది రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. భవిష్యత్తులో ఇవి జరగకుండా ఇప్పటికీ కూడా మీకు ఎఫ్టీఎల్ ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, సిటీలో ఫారెస్ట్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. దాని మీద కూడా చాలా సీరియస్ గా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు చెప్పినటువంటి బంజారాహిల్స్ లో ఉదయం ఇప్పుడు ఇమీడియట్ గా అది ఆల్రెడీ మీకు మన ఐడియా ఉందా సార్? అది సో దాని గురించి పీపుల్ ఆర్ రౌండ్ ద క్లాక్ వర్క్ సిన్స్ గాలివాన తగ్గినప్పటి నుంచి టిల్ టుడే ఈ టైం వరకు కూడా పని జరుగుతుంది. సో చాలా పోల్స్ డ్యామేజ్ అయినాయి. పోల్స్ కూడా మార్నింగ్ 6 o'clock సైట్ చేరినాయి. సో బై 2 o'clock 3 o'clock ఆల్ సప్లై విల్ బి రెస్టోర్డ్ సార్ ఇన్ బంజారాహిల్స్. ఒక్క నిమిషం బ్రదర్, మరి గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, కమిషనర్ గారు, మరి ఇక్కడ ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ అంతా కూర్చొని కూడా ఇంతకుముందు మీరు అడిగినట్టు హోర్డింగ్స్ గురించి మిగతా అన్నిటి గురించి కూడా ఇప్పుడు రివ్యూ ఉంది. ముఖ్యంగా ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు మరి కమిషనర్ గారు మేము అనుకోవడం జరిగింది. ఈ హోర్డింగ్స్, కరెంటు స్తంభాలు, ఈ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో హైదరాబాద్లో ఇప్పటి వరకు ఉన్న స్ట్రక్చర్స్ ఎంత గాలి విండ్ పవర్ తట్టుకునే కెపాసిటీ ఉన్నాయి అనేది మరి మార్నింగ్ నుంచి కమిషనర్ గారు కూడా కొంతమందిని అడగడం జరిగింది, మేము కొంతమందిని అడిగినాం, డిపార్ట్మెంట్స్ అడిగినాం. దీనికి సంబంధించిన స్ట్రక్చరల్ ఇంజనీర్స్ హైదరాబాద్ లో మరి గత వారం 10 రోజుల కింద వచ్చిన గాలి కెపాసిటీ ఎంత వచ్చింది, మరి రాత్రి ఎంత వచ్చింది, దాని గురించి కొంత రిపోర్ట్స్ తెప్పించుకోవడానికి మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాం. అవి కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour రీచ్ అయితే అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మరి మేము విచారించిన వరకు మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చెప్తారు, దానికి సంబంధించిన రివ్యూ ఉంది. ఒక 50-60 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలిని తట్టుకునే వరకే మనకున్న స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎందుకంటే మనది తుఫాను సముద్ర తీర ప్రాంతాలు కాదు. తుఫాన్ రెగ్యులర్ గా వచ్చే ఇలా ఒక డేంజరస్ తుఫాన్లు వచ్చిన సమయం కూడా మనకి ఇక్కడ లేదు. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. నిన్న మీరు చెప్పినట్టు హోర్డింగ్స్ మరి కూకట్పల్లి చెక్ పోస్ట్ లక్డికాపూర్ల హోర్డింగ్స్ కూడా పడ్డ విధానం కూడా చూస్తే కొన్ని ఓల్డ్ స్ట్రక్చర్స్ కూడా ఉండే, వాటిని కొంత మోడిఫై చేసుకోవాల్సిన అవసరం, వాటిని కొంత స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. వాటి విషయంలో కొంత వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారు అనేది కొంత దాంట్లో ఉంది. దాంతో పాటు మరి నిన్న జూబ్లీహిల్స్ ప్రాంతంలో సుమారు 94 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినాయి అనేది ప్రాథమికంగా వచ్చిన సమాచారం. కరెంట్ పోల్స్ ఇవి కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల స్ట్రెంత్ తట్టుకునే కెపాసిటీ అవసరం ఉండే. కాబట్టి ఆ అవసరం కొద్దే అంత చాలు అని చెప్పి వేసుకోవడం జరిగింది. కానీ గ్లోబల్ వార్మింగ్ లో మీకు అందరికి కూడా తెలిసిందే, మన దాన్ని హైప్ చేసి చెప్పేది లేదు, ఏదో మనం కొత్త అబద్ధాలు నిజాలు అబద్ధాలు చేసేది లేదు. గ్లోబల్ వార్మింగ్ లో గత 2-3 సంవత్సరాల కాంచి వచ్చిన మార్పులు చూస్తే ఇలా చలికాలం దాటక ముందే ఎండాకాలం నెలన్నర ముందు రావడం జరిగింది. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దానికి ముందు పోదాం అనే సమయంలోనే మే నెలలో ఎర్ర టెండలు కొట్టాల్సిన సమయంలో మరి నెలన్నర ముందే ఇలా మాన్సూన్ రావడం జరిగింది. కాలంలో మార్పులు కూడా వచ్చాయి. దానికి అనుగుణంగా ప్లాన్స్ మెజర్మెంట్స్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తున్నారు. మరి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి పోతున్నప్పటికీ కూడా మరి మనకన్నా వేగంగా మరి ప్రకృతి కూడా అంతకన్నా వేగంగా వస్తుంది. దానికి సంబంధించిన టీమ్స్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, దానికి సంబంధించిన అన్ని కొన్ని మొత్తం రెడీగా పెట్టాలని చెప్పి మొన్ననే కంట్రోల్ రూమ్ కూడా అనుకోండి, దానికి మరి ఎమర్జెన్సీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానికన్నా వేగంగా ప్రకృతి నిన్న దానికి సంబంధించిన మీటింగ్ అవుతుంది ప్రెస్ తోటి. ఇట్లా మాట్లాడుతున్నాను, సైడ్ వర్షం వచ్చింది, దానికి సంబంధించిన అప్పటికప్పుడు మరి ప్రెస్ కూడా మనం క్లోజ్ చేసుకుని ఫీల్డ్ కూడా పోవడం జరిగింది. దాదాపు ఒక 5-10 నిమిషాల్లో దగ్గరున్న ప్రాంతంలో టీమ్స్ రిస్క్ టీమ్స్ వెళ్ళిపోయినాయి. కాబట్టి దాని మీద ఇవాళ మధ్యాహ్నం మరి ఓటింగ్ సంబంధించిన దాంట్లో ఓటింగ్ సంస్థల యజమానులతోటి
దానికి సంబంధించిన నిపుణులతోటి స్ట్రక్చరల్ ఇంజనీర్లతోటి కమిషనర్ గారు మేము దానికి సంబంధించిన స్పెషల్ మీటింగ్ కూడా కాల్ ఫర్ చేసినాం. దాంతో పాటు ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు డిసిల్టేషన్ సంబంధించి ఈ నాలల సంబంధించిన ఇబ్బందులు, వీటికి సంబంధించిన స్పెషల్ ఇంజనీరింగ్ సంబంధించింది, ఇంజనీరింగ్ రికన్స్ట్రక్షన్ సంబంధించి కూడా మరి అన్ని డిపార్ట్మెంట్లతో కూడా మళ్ళీ ఈవినింగ్ ఒకసారి 5 o'clock అట్లా మీటింగ్ పెట్టుకున్నాం. దీని మీద ఎమర్జెన్సీగా మరి ప్రకృతి ఎంత స్పీడ్గా పడుతుందో అంత స్పీడ్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మా ఆఫీసర్స్ కూడా దీనికి సంబంధించిన దాంట్లో కొంత నిమగ్నమై ఉన్నప్పటికీ అదొక సెక్షన్ ఆఫ్ కొంత అది నడుస్తున్నప్పటికీ దీన్ని కూడా కొంత మరి రివ్యూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ రిస్క్ అయినా పర్లేదు మనం ఒక 2 మీటింగ్లు పెట్టుకొని మనం రిస్క్ టీమ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎప్పుడు ఎంత తొందరగా మనం చేయగలుగుతాం దాని మీద మీటింగ్స్ కూడా ఉన్నాయి. ఫర్దర్ గా మరి మిగతా ఆఫీసర్స్ కూడా అందరూ వస్తారు. దానికి సంబంధించిన రివ్యూ ఉంది. దీనికి సంబంధించిన ఇన్పుట్స్ అన్ని మీకు ఈవినింగ్ వరకు కూడా అందుతాయని చెప్పి నేను చెప్తున్నాను.